చాలా రోజుల క్రితము ఒక మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు మా మెడికల్ కొలీగ్ పీడియాట్రిషియన్ కనపడ్డాడు. వాళ్ళ ఫాదర్ ఆల్‌మోస్ట్ ఒక 80+ ఏజ్ ఉంటారు. 100 కేజెస్ పైన వెయిట్ ఉన్నారు. అంతకుముందు ఆర్మీలో వర్క్ చేసొచ్చారు. బీపీ ఉంది, షుగర్ ఉంది. వాటికి మెడిసిన్స్‌తో కంట్రోల్‌లో ఉంటుంది. వీటితో పాటు జాయింట్ పెయిన్స్‌కి కూడా వాళ్ళ కొలీగ్ దగ్గర మినిమమ్ మెడికేషన్ చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయించుకుంటూ మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాగా సివియారిటీ పెయిన్ ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కూర్చొని లేచినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి నన్ను కూడా మీ సిస్టమ్‌లో కూడా మెడిసిన్స్ ఉంటాయి కదబ్బా! ఒక్కసారి నన్ను చూడబ్బా అని చెప్పేసి అంటే, ఆయన కేస్ అంతా స్టడీ చేస్తే ఆయనకు ప్లాంటార్ ఫేషియాటిస్ అనే ప్రాబ్లమ్ క్లియర్‌గా తెలుస్తుంది. చాలా సివియర్‌గా ఉంది. ప్లాంటార్ ఫేషియా అనే మన 2 అరిపాదాల కింద ఒక కుషన్ లాంటి, ఒక ప్యాడ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అది మనం బాడీ నిలబడినప్పుడు, నడిచినప్పుడు మన టోటల్ బాడీ వెయిట్ వల్ల ఆ కింద జాయింట్‌లో ఉండే బోన్స్ కానీ, జాయింట్ స్ట్రక్చర్ గాని దెబ్బ తినకుండా ఆ షేప్ మెయింటైన్ అవ్వడానికి ఆ కుషనింగ్ ఎఫెక్ట్ లాంటి ఆ టిష్యూ పనికొస్తుంది. ఎప్పుడైతే ఈ ఏజ్ అడ్వాన్స్ అవుతున్నప్పుడు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కాస్త స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ వల్ల కానీ ఈ పెయిన్స్ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మార్నింగ్ నిద్ర లేచి అడుగు పెట్టగానే ఒక 10 అడుగులు నడిచేసరికల్లా విపరీతమైన నొప్పి ఉంటుంది. దానివల్ల ఒక్కసారి నడవలేకపోతారు. డే టైమ్ కూడా ఒక 1, 2 అవర్స్ ఒకే పోస్చర్ మెయింటైన్ చేసేసి తర్వాత లేచినప్పుడు కూడా సివియర్‌గా పెయిన్ రావడము, పోట్లు, మంటలనేది కనిపిస్తుంది. ఆల్రెడీ డయాబెటిస్ ఉన్నది కాబట్టి, ఆ డయాబెటిక్ న్యూరోపతి సింప్టమ్స్ కూడా దీనికి యాడ్ అయ్యాయి. ఆయన కండిషన్ పూర్తిగా స్టడీ చేసేసి, ఈ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాం. వీక్ బై వీక్ అనేది ఆయన విషయంలో చాలా వరకు ఆ ప్లాంటర్ ఫేషియాటిస్ సింప్టమ్స్ తగ్గాయి. అదర్ జాయింట్ పెయిన్స్ తగ్గాయి. జనరల్ వెల్ బీయింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఒక 75, 80% వరకు ఈ సింప్టమ్స్ తగ్గాయి. కొన్ని చోట్ల మనం యాడ్ చూస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, పర్మనెంట్ ట్రీట్మెంట్. మెడిసిన్స్ ఇచ్చాక ఓల్డ్ ఏజ్ ఉన్న పేషెంట్స్ కూడా రన్నింగ్ చేస్తున్నట్టుగా యాడ్‌లో డిస్‌ప్లే చేస్తారు. అది ఎప్పుడు కుదరని పని. ఎందుకంటే అడ్వాన్స్ అవుతున్న ఏజ్ మనం ఎప్పటికి ఆపలేము. ఎవరిలైనా ఇంత సివియారిటీ ఉండి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ ఉన్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు, అదర్ కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పుడు మనం ఒక 70, 80% పెయిన్స్ తగ్గించగలం. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయం. అంతే తప్పితే యాడ్స్‌లో చూపెట్టినట్టుగా వాళ్ళతో ఏకంగా పరిగెత్తించాలనే కాన్సెప్ట్ మాత్రం ఎప్పుడు మీరు పెట్టుకోవద్దు. ఇలాంటి అడ్వాన్స్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ కావాలంటే మీకు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.